నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ల సమావేశం పెట్టి మరి ప్రజావేదికను కూల్చేశారు. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరిగిపోతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు అనుభవజ్ఞుడు, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కలెక్టర్ల సమావేశంలో పవన్. దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు విస్తరించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లతో సమావేశం పెట్టి మరీ వేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అకృత్యాలను భరించలేకే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో చూసిన విధ్వంసం, బెదిరింపులు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అక్కడ నుంచి 5 ఏళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకి పెరుగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసినప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పటం లేదన్నారు. నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస, మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో
అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గురువని, ఆయన నుంచి తనలాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంత ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలుపరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని పవన్ పేర్కొన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్న ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. నేర్చుకోవాలనుకునే తపన ఉన్నా తనలాంటి వారందరూ కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ, అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్. Thank you for giving me an opportunity to be a part of this meeting. మీ దృష్టికి, we came into power with a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి, లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4G టవర్ను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం బేస్ బ్యాండ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ సెప్టెంబర్ కల్లా 70%, మార్చిలోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు. ఈరోజు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMD BSNL రాబర్ట్ రవి గారు, అదేవిధంగా శేషాచలం గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఏపీ BSNL ఇక్కడికి వచ్చున్నారు. ఎందుకు అంటే దేశంలో BSNL 4G ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. డైలీ రివ్యూస్ చేస్తూ ఈ సెప్టెంబర్కి 70%, నెక్స్ట్ మార్చ్ కల్లా క్లోజ్ టు 100%, ఒక 1-2 months గ్రేస్ పీరియడ్ ఉన్న అటు ఇటుగా నెక్స్ట్ మార్చ్కి 100% 4G సేవలు ఇండియా మొత్తం BSNLలో తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లీట్ అయినటువంటి టవర్ని ఇన్స్పెక్ట్ చేయటం, టెస్టింగ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది, రెండే ఉన్నాయి, ఎయిర్టెల్, జియో. దాదాపుగా మోనోపోలీ, డ్యూయోపోలీకి వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ కనుక ఒక విధంగా అనుకొని రేట్లు పెంచితే పేదవాడు ఆప్షన్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున ఎక్స్ట్రా 4G కావాల్సిన టెక్నాలజీని, అడిషనల్ టవర్సు సిటీస్లోనే కాకుండా రూరల్ ప్లేసెస్లో, అత్యంత మారుమూల గ్రామాల్లో, ఆ మారుమూల గ్రామాల్లో ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ పెట్టి పే చేయలేరు. ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా కూడా రాలేరు అక్కడికి. వాళ్ళు చేయాలనుకున్నా వాళ్ళకి బిజినెస్ వైబిలిటీ ఉండదు. కాబట్టి ఆ ప్రాంతాలకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొని డబ్బు ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు మాత్రమే
ఆ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఆ ఉద్దేశం. మంత్రి హోదాను పక్కన పెట్టి డాక్టర్ నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల పైకప్పు స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన భాగం పంచుకున్నారు. స్వయంగా ఇసుక, కంకర గమ్మేళాలను నెత్తి మీద పెట్టుకొని మోశారు. కార్మికులతో కలిసి పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ స్థాపన ఏదైతే ఉంది, ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా సేవా స్ఫూర్తి ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆర్యపేట గ్రామంలో ఉన్నాయో, ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈరోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ ఇట్లా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో, దాతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి. అదేవిధంగా నేను ప్రచారంలో గాని ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో మంది నిరుపేదలు, తల్లిదండ్రులు లేక కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో, కొంతమంది రేపు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా ఎంతో మంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి. అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎస్ రామానాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములవుతూ ఉన్నారు. కనీసం మనం శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా వైకాపా 5 ఏళ్ల పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అంతులేని అక్రమాలకు పాల్పడిన వైకాపా నేతలంతా జైలుకు పోవటం ఖాయమని హెచ్చరించారు. జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే 1వ తేదీన ఉద్యోగులు జీతాలు ఇవ్వటం చంద్రబాబు పాలన దక్షతకు నిదర్శనమన్నారు. రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీకు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసినారు. 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు, టీవీలకు వచ్చింది. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు టెన్షన్గా పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే
ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు, వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. తాడిపత్రి మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు యువత ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్లో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మాట్లాడారు. యువతను ప్రేరేపించేందుకే 4 ప్రశ్నలు అడిగానని తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీ అంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలాగా భావించి శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. Young people, so I am very happy. So the young people are interested in Tadipatri. First question, మీ ఊరు ఏ ఊరు? ఇది మనకి ఎలా పేర్లు పెట్టినారో అలా గుర్తింపు కోసమే ఊరు పేర్లు పెట్టారు. మీ ఊరు గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? దీనికి ఎక్కువ నో. ఎవరైనా ఉన్నారంటే నమ్మం. 99.99 ఆలోచించేవారు లేరు. ప్రతి ఒక్కరూ నా ఇల్లు, ఆ ఇంట్లో ఉండే అమ్మ నాన్న, 2 పిల్లోళ్ళే, వేరే గురించి ఆలోచన లేదు. ఒక 10-15 ఏళ్ళ కింద ఉండింది. అప్పుడు కనీసం అత్త మామ, చిన్నాన్న కొడుకులు, పెద్దనాన్న కొడుకులు అనేది ఒకటి ఉండింది. ఈరోజు ఆ ఆలోచన లేదు, అలానే ఊరు ఆలోచన కూడా లేదు. ఎవరు ఆలోచించటం లేదు. నేను అందుకే ఈ క్వశ్చన్ వేసా, ఆలోచించండి. ఒక ఊరు అంటే ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో మనం అందరం చిన్న చిన్న రూముల్లో ఉంటున్నాం. సో మీ ఇండ్ల గురించి ఎట్లా ఆలోచిస్తారో దయచేసి ఊరు గురించి ఆలోచించండి. మూడోది, మీ ఊరికి మీరేం చేశారు? ఇది కూడా చాలా మంది ఒప్పుకున్నారు ఏమీ చేయలేదని. ఆలోచించండి ఏం చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలి, ఇంటికి ఎట్లా అని. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ తరలిస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించగా లారీలో రేషన్ ఉండగా పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఇబ్రహీంపట్నం పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీతో పాటు మరో 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మనకి ఇబ్రహీంపట్నం పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ సైడ్ వెళ్తున్న పీడిఎస్ రైస్ బ్యాగ్స్ వెళ్తున్నటువంటి 10 టైప్ లారీని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దానిలో ఆ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ స్టాక్ ఎవరిదనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ముందుగా దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అంటే ఎంతమందిని అదుపులో తీసుకున్నారు సార్? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్? ఇది వీళ్ళు చెప్పిన సమాచారం మేరకు ఇది టువార్డ్స్ గుంటూరు డిస్టిక్ నుంచి హైదరాబాదు, తర్వాత మహారాష్ట్ర వరకు వెళ్తుందని చెప్తున్నారు. దీని ఓనర్ ఎవరు అనేది గుంటూరులో ఉన్నారంట. అవన్నీ కూడా మనం ఇంకా పూర్తి సమాచారం తీసుకుంటాం. ఎన్ని క్వింటాలు సార్ మొత్తం? ఇది 500 బస్తాలు ఉన్నాయండి లారీ. ఒక్కొక్క బ్యాగ్ 50 kgs. బాపట్ల మండలం కేంద్రం బట్టిబ్రోలులో శనివారం అమలు చేసిన 31 సందర్భంగా టీడీపీ నేత సాయిబాబా గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన సమయంలో పోలీసులు అడ్డుకోగా, ఆ సమయంలో ఓ కార్యకర్త కింద పడిన సెల్ ఫోన్ తీసుకునే సమయంలో తీసిన వీడియోను కట్ చేసి దానిని వక్రీకరిస్తూ పోలీసుపై చేసుకున్నట్లు ఓ దినపత్రికలో వచ్చిన వార్తను రేపల్లె డీఎస్పీ డి మురళీకృష్ణ ఆదివారం ఖండించారు. బట్టిబ్రోలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బట్టిబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ నాయకులు మరియు టీడీపీ నాయకులు పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ 3వ తారీఖున రతన్ సెంటర్లో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకుంటామని చెప్పి పరిరక్షణ పెట్టారు. దానికి సంబంధించి బట్టిబ్రోలులో 30 పోలీస్ యాక్ట్ అమలుగా ఉండడం వల్ల మరియు శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని వారిద్దరికి కూడా
అనుమతికి నిరాకరించాము. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కూడా ఆ రోజు 30 పోలీస్ యాక్ట్ అమలు వలన ఇంట్లో నుంచి రతన్ సెంటర్కి రావద్దు అని సూచించడం జరిగింది. దానికి తగిన విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం. గట్టిపాడులో సాయంత్రం 4 గంటల సమయంలో టీడీపీ నాయకులు వాళ్ళ పార్టీ ఆఫీసు పోతానికి ట్రై చేశారు. బందోబస్తులో ఉన్న ఎస్ఐ గారు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి సాయంత్రం 6 వరకు ఆ ప్లేస్కి వద్దు అని సూచించడం జరిగింది. ఈ సందర్భంలో నాయకుడి యొక్క సెల్ ఫోన్ కింద పడింది. కింద పడితే వాళ్ళ కార్యకర్త తిరుమల శ్రీవారిని సోమవారం పొత్తులపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు నారా చంద్రబాబు నాయుడు పాలనలో స్వర్ణయుగం వచ్చిందని తెలిపారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి వైసీపీ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించిందని చెప్పారు. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత, తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలతో సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు దుర్గేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న చిరుద్యోగులపై రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని సిఐటియు జాతీయ నాయకురాలు బేబీ రాణి పేర్కొన్నారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులపై రాజకీయ నాయకులు వేధింపులు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ వాస్తవాలు కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ వాస్తవాల ప్రభుత్వం ఇది, లేకపోతే ఆ వాస్తవాల ప్రభుత్వమే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే స్కీమ్ వర్కర్లని రాజకీయ వేధింపులు ఉండవు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అలా చెప్తేనే వీళ్ళందరూ ఓట్లేశారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, మొత్తం మీరు ఇల్లుకి వెళ్ళిపోండి, మా వాళ్ళు వస్తారని చెప్తున్నారు. బీఓఎల్ని, మిడ్ డే మీల్ వర్కర్లని, అంగన్వాడీల మీద, అలాగే ఆశాల మీద వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద 104, 108 మీద కూడా వేధింపులు పెరిగినాయి. కాబట్టి ఈ రాజకీయ వేధింపులు అనేవి తక్షణ ఆపండి. ఈ వేధింపులుగా నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రోజు ఆందోళన జరుగుతుంది. కాకినాడ జిల్లాలో కూడా వేధింపులు పెరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వివోఏలు వెళ్ళి ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, మా కార్యకర్తల వల్లే మేము నెగ్గామని చెప్తున్నారు. మీ కార్యకర్తల వల్లే నెగ్గారంటే మీరు రిగ్గింగ్ లో వచ్చారా, లేదా స్కీమ్ వర్కర్లు ప్రజలందరూ ఓట్లయితే వచ్చారో మీరు తేల్చుకోవాలి. ఆ సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం.
మరొకటి చెప్తున్నాం, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారినప్పుడల్లా స్కీమ్ వర్కర్లు ఎళ్ళకెళ్ళిపోండి అని చెప్తున్నారంటే ఒక ఎమ్మెల్యే అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలే, ఆ తర్వాత అతనికి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అతను చనిపోతే భార్యకి 25,000 పెన్షన్ వస్తుంది. కనీసం మీరు 25,000 5 ఏళ్ళకోసారి స్కీమ్ వర్కర్లు తొలగించి 25,000 పెన్షన్ ఇచ్చేయండి. అందరూ వెళ్ళిపోతారు, మీకు గొడవ ఉండదు. అంతే తప్ప ఎమ్మెల్యేలకు ఇచ్చే రాయితీలు, మంత్రులకు ఇచ్చే రాయితీలు మీరు మాత్రం లక్షలు మింగేస్తూ ఈవేళ స్కీమ్ వర్కర్లు ఎలా పండంటే 45 సంవత్సరాలు దాటేసిన తర్వాత వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో వీళ్ళకి ఉపాధి కల్పిస్తారు? వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి? ఈ ఆలోచన ఉండదా మీకు? ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపండి, తక్షణం ఉద్యోగ భద్రత కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి, పిఎఫ్ పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.